ఈ వీడియోలో అయితే కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లారిటీగా అయితే చూపిస్తున్నా. మీకు ఇంత క్లారిటీగా అయితే ఏ ఛానల్లో కూడా చూపించైతే ఉండరండి. నేనైతే చాలా క్లారిటీగా చూపిస్తున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే నేను మెజర్మెంట్తో చూపిస్తున్నా. 14+ ఇయర్స్ ఉన్న పిల్లలకైతే సరిపోతుంది. ఇది 14 నుండి 20-25 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే ఖచ్చితంగా సరిపోతుంది. నేను మెజర్మెంట్తో అయితే చూపిస్తున్నా. చూడండి, కింద మనకు ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు అయితే 14.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ లూజ్ 8.5 అయితే మార్కింగ్ చేసుకోండి. నేనైతే పైన మీకైతే టైప్ చేసి కూడా చూపిస్తున్నా, చూడొచ్చు. ఓకేనా? నడుం లూజ్ అయితే 7.5 అండి. నేనైతే మీకు చెప్పేది అర్థం కాకపోతే పైన కూడా మెన్షన్ చేస్తున్నా నేను రాసి. అది చూసి అయితే మీరు బ్లౌజ్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం నడుం లూజ్ చూసేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ అయితే 7 ఇంచెస్ అయితే తీసుకోండి. ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాక అందులో షోల్డర్ అయితే 2.5 అయితే తీసేసుకోండి. 2.5 అయితే షోల్డర్కి ఉంటుంది. 4.5 అయితే నెక్ వెడల్పు అయితే ఉంటుంది. మనకు బోట్ నెక్ కాబట్టి నెక్ వెడల్పు అయితే ఎక్కువ ఉండాలి. అందుకోసమే 4.5 అయితే నెక్ వెడల్పు, 2.5 అయితే షోల్డరు. నెక్ డీప్ అయితే 4.5 తీసుకుంటున్నాను. నెక్ డీప్ 4.5 తీసుకున్నాక అందులో 1 ఇంచ్ అయితే నేను బటన్ కోసం అయితే పెడతాను. చూడొచ్చు, నెక్ డీప్ అయితే 4.5. అలాగే సంక డౌన్ అయితే 6.5. సంక డౌన్ 6.5, నెక్ డీప్ 4.5. ఇప్పుడు 4.5 తీసుకున్న దగ్గర మళ్ళీ 3.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ 1 ఇంచ్ ఉంటుంది కదా, ఈ 1 ఇంచ్ అయితే మనకు బటన్ పెట్టుకోనికి అయితే ఉంటుంది. ఇలా బటన్ పెట్టుకున్నామంటే మనకు బ్లౌజ్ టైట్ అనేది అవ్వదు. ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రేట్గా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. స్ట్రేట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ లూజు ఉంది కదా, లూజు అలాగే ఖర్చు కూడా, ఇది కూడా స్ట్రేట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా అయితే కుట్టుకున్నారంటే మీకు కట్ వర్క్ బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంత నీట్గా అయితే ఎవ్వరు చెప్పుండరు ఇప్పటి వరకు. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా సంక అయితే మనము ఏమంటారు సంక రౌండ్ అయితే తీసేసుకోవాలి. సంక రౌండ్ తీసుకున్న తర్వాత నెక్ కూడా రౌండ్ అయితే తీసేసుకోవాలి. నెక్ రౌండ్ తీసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, అది స్ట్రేట్గా అయితే పీస్ కొట్టేసుకోండి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ డీప్ అయితే తీస్తున్నాం. నెక్ డీప్ అయితే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి 10 ఇంచ్ వచ్చేంత వరకు అయితే మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుండి డీప్ 10 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్కేల్తోనైతే మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచెస్ ఎందుకు అంటే మనకు కట్స్ తీయడానికి. 3 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్లీ ఉందండి. మనం 3.5 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే పిల్లల కోసం కాబట్టి ఎక్కువ డీప్ వద్దని నేను 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నా. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ తీసుకొని మిగతాది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇలా కట్స్ మీకు 2 కావాలనుకుంటే ఈ విధంగా పెద్ద కట్స్ అయితే 2 తీసుకోండి. లేదు 3 కావాలనుకుంటే చిన్న కట్స్ అయితే 3 తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఇది లైనింగ్ మీద జస్ట్ అలా చూపిస్తున్నా. మీకు క్యాన్వాస్ మీద అయితే ఇంకా క్లారిటీగా చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు నడుం దగ్గర మనం 1 ఇంచ్ అయితే క్రాస్ తీసుకోవాలి కదా, అది కూడా మార్కింగ్ అయితే చేసేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలి. బ్లౌజ్ ఎలా ఉంది, మనం మార్కింగ్ ఎలా వేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అయితే కట్ చేసుకోండి. నేనైతే క్యాన్వాస్ మీద అయితే ఇంకా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేరు. ఓకేనా? ఎలా ఉంది వీడియో కూడా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? చూడండి, మనమైతే ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ అయితే మనకి ఎంత కావాలో అంత తీసేసుకోండి. మన నెక్ ఎంత ఉందో అంత క్యాన్వాస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. వెడల్పు అయితే కొంచెం ఎక్కువే తీసుకోండి. నా దగ్గర ఉన్నంత వరకు అయితే తీసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ వెడల్పు అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనకు కదలకుండా అయితే పిన్స్ పెట్టేసుకోండి. క్యాన్వాస్కి అయితే కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఒక పెన్ను కానీ లేదంటే మార్కర్తో అయినా ఇప్పుడు ఎలా ఉంది మనకి ఎక్కడెక్కడ ఏమంటారు మార్కింగ్ వచ్చిందో అక్కడ పెన్నుతో అయినా మార్కర్తో అయినా మీరైతే మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. మొత్తం మనకు మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తోనైతే ఇట్లా స్ట్రేట్గా అయితే లైన్స్ కొట్టేసుకోండి. మనం లైనింగ్ మీద ఎలా అయితే లైన్స్ కొట్టేసుకున్నామో సేమ్ అదే విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత 3 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇది కట్స్ తీయడానికి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇది కూడా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే కొట్టేసుకోండి. ఇలా అయితే స్ట్రేట్ లైన్ అయితే కొట్టేసుకోండి. స్ట్రేట్ లైన్ కొట్టుకున్నాక మనకు పైన నెక్ కూడా ఏమంటారు మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైన నెక్ కూడా ఈ విధంగా రౌండ్ అయితే తీసేసుకోండి. కొంచెం ఇక్కడ నాకైతే క్యాన్వాస్ సరిపోలేదు, కాకపోతే నేను లైనింగ్ మీద అయితే అడ్జస్ట్ చేసుకుంటా. ఎవరికైనా ఇది ఇలా లైనింగ్ మీద అడ్జస్ట్ చేసుకోవడం కూడా చూసుకోండి. ఓకేనా? ఇంక ఇక్కడ మనం నెక్ డీప్ దగ్గర అయితే 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేనైతే పెన్నుతో మార్కింగ్ చేసిన. పెన్నుతో నాకు రౌండ్ తిరగట్లేదు అనేసి మళ్ళీ మార్కర్ అయితే తీసుకొని మార్కర్తో అయితే రౌండ్ చేసుకుంటాను.
చేసుకుంటున్నా. మళ్ళీ మీకైతే స్కెచ్తోనైతే క్లియర్గా కనిపించేలాగైతే చేస్తా. చూడొచ్చు ఈ విధంగా సేమ్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ వరకు అయితే తీసుకున్న తర్వాతే రౌండ్ చేసుకోండి. అప్పుడే మనకు కట్స్ అనేది బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము పొడుగు లైన్ కొట్టుకున్నాం కదా, పొడుగు లైన్ కొట్టుకున్నాక మనకి ఎంతవరకు ఒక్కొక్క కట్స్ ఎంత వస్తుంది అనేది మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. నేనైతే ఫస్ట్ అయితే పావుదొక్క 2 ఇంచులు అయితే పెట్టుకున్నా. లేదండి అలా పెట్టుకుంటే ఒక కట్ అయితే పెద్దగా వస్తుంది. అందుకోసమే మళ్ళీ నేను 2 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. 2 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇలా అయితే మీరు కట్స్ అయితే తీసుకోండి. మీకు ఇలా వేసుకోవడం ఇబ్బంది ఉంటే మాత్రం ఒక అట్ట ముక్క మీద అయితే ఒక కట్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకోండి. లేదంటే కొంతమంది దగ్గర కట్స్ తీసుకోనికైతే స్కేల్ కూడా ఉంటుంది కదా, అదే స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా మీరు సింపుల్గా అయితే ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. మీకు కనిపిస్తుందా లేదా అని నేనైతే డార్క్గా అయితే గీస్తున్నాను స్కేల్తోని, ఈ స్కెచ్తోని సారీ. ఇంకా మనకు కింద అంటే ఇప్పుడు మనకు కుట్టుకోనికి ఒక 1 ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా ఉండాలి కదా, ఈ విధంగా అయితే ఆ 1 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి. చూడొచ్చు నేను పైన నెక్ కూడా స్కెచ్తోనైతే మార్కింగ్ చేసేస్తున్నా. ఇలా ఒక 1 ఇంచ్ వరకు అయితే ఉండాలి. నాకు ఇక్కడ పైన కొంచెం సరిపోలేదు, చూసిరా, అబ్జర్వ్ చేసిరా, అది నేను లైనింగ్తోనైతే మేనేజ్ చేసేస్తా. ఇంకా మనము ఎలా అయితే స్కెచ్ మార్కింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా అయితే అలాగే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా వేసుకున్నారంటే మీకు ఈజీగా పర్ఫెక్ట్గా కట్ వర్క్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇదైతే పిల్లలకు కూడా బాగా సెట్ అవుతుంది. ఈ మెజర్మెంట్ అయితే 14+ ఉన్న పిల్లలకైతే చాలా బాగా సెట్ అవుతుందండి. 14+ టు 20-25 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ సరిపోతుంది. అందుకే నేను బ్లౌజ్ అది కాకుండా టేపు కొలతలతోనైతే చూపించిన మీకు. ఎవరైనా మీ పిల్లలకి పండుగలకు కానీ ఫెస్టివల్స్కి కానీ దేనికైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఇలా అయితే ఒకసారి కుట్టుకోండి. పిల్లలు కూడా చాలా నచ్చుతారు, వాళ్ళకి కూడా చాలా హ్యాపీ ఉంటుంది. సింపుల్గా మీ బ్లౌజులు మీరే ఈ విధంగా అయితే కుట్టేసుకోవచ్చు. చూస్తున్నారా, కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. నేనైతే సేమ్ లైనింగ్ నాకు సరిపోలేదండి, నాకైతే సేమ్ లైనింగ్ సరిపోలేదు. ఇంకా వేరే కలర్కి అయితే ఈ విధంగా వేసుకొని అది ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్నామంటే మనకు అణిగిపోతుంది. ఒక సైడ్ మనకు క్యాన్వాస్కి గమ్ ఉంటుంది కదా, మనం బాగా హీట్ ఉన్న ఐరన్ బాక్స్తోని ఐరన్ చేసుకున్నామంటే ఇంకా క్యాన్వాస్ అనేది లైనింగ్కి అయితే అతుక్కుపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదు, ఐరన్ చేయను అనుకుంటే గమ్ బాటిల్ ఉంటుంది కదా, గమ్ముతోనైనా అతికించుకోవచ్చు, అలా అయినా అతుక్కుంటుంది. ఇలా క్యాన్వాస్ కదలకుండా అతికించుకున్నామంటే మనకు స్టిచ్చింగ్లో బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది. నెక్ కూడా మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తం సైడ్ అయితే లైనింగ్ అంతా మలిచి కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, సైడ్ అంతా మలిచి కుట్టేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ అయితే చూసుకోవాలండి. ఇది ఇప్పుడు నేను 2 ఫోల్డింగ్లు చేసి మిడిల్ పాయింట్ చూసుకొని అక్కడైతే ఒక టక్స్ ఇస్తున్నాను. మనకు గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు లైనింగ్ అంతా మెయిన్ పార్ట్కి అతుక్కోవాలి. అతుక్కున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ పైనంగా ఈ క్యాన్వాష్ లైనింగ్ ఉంది కదా, ఇది పెట్టేసుకొని ఇది కదలకుండా కూడా ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఒక స్టిచ్ చేసుకోండి, లేదంటే పిన్స్ అయినా పెట్టేసుకోండి, కానీ కదలకుండా ఉండాలి. కదలకుంటున్నప్పుడే మనకు మార్కింగ్ ఎలా ఉందో అలా అయితే వస్తుంది ఈ కట్ వర్క్. చూస్తున్నారా, ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, క్యాన్వాష్ కార్నర్స్ మీద మనమైతే కుట్టేసుకోవాలి. కార్నర్స్ దగ్గర వేసుకోవాలి, మర్చిపోకండి. కట్స్ అనేది ఇలా ఎడ్జెస్, ఇప్పుడు క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ కార్నర్స్కు కుట్ట అనేది వేసుకోండి. క్యాన్వాస్ కార్నర్స్కు కుట్టేసుకోండి. కుట్టేసుకున్న దగ్గర ఇక్కడ కార్నర్స్ దగ్గర ఏం చేయండి, సూది కిందికి దింపండి, పాదం పైకి లేపండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ కట్ అనేది తిరుగుతుంది. సూది కిందికి, పాదం పైకి. సూది ఎప్పుడైనా కిందికి ఉంచి పాదం పైకి లేపిర్రు అనుకోండి, మనకు కట్స్ దగ్గర ఎలాంటి ముడత రాకుండా, ఎలాంటి ఇది రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూస్తున్నారా, నేనైతే సూది కిందికి, పాదం పైకి అయితే లేపేస్తున్నా. ఈ విధంగా అయితే లేపేసుకోవాలి. సూది కిందికి ఉండాలి, పాదం పైకి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సూది కిందికి, పాదం పైకి. ఇంక ఇలా కట్స్ కుట్టుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ ఉంది కదా, సేమ్ రౌండ్ కూడా ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. కానీ క్యాన్వాస్ మధ్యలో అయితే స్టిచ్చింగ్ రాకూడదు. కుట్ట అనేది క్యాన్వాస్ మధ్యలో రాకూడదు, కార్నర్స్కి రావాలి. కుట్ట అనేది కార్నర్స్కి వచ్చేలాగైతే చూసుకోండి. చూస్తున్నారా, నేనైతే కార్నర్స్కి వేస్తున్నా, మీకు కనిపిస్తుందో లేదో. కార్నర్స్కి వస్తే ఏంటంటే మనకు ఈ కట్స్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. చూడండి, సూది అయితే కిందికి, పాదం అయితే పైకి లేపాలి. అప్పుడే మనకు కట్స్ అనేది రౌండ్ బాగా తిరుగుతుంది. ఉల్టా తీసిన తర్వాత కూడా మనకు ముడత అనేది రాకుంటుంటుంది. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా వీడియో ఎలా ఉంది, క్లారిటీ ఉందా, మీకు అర్థమైందా లేదా కామెంట్ కూడా చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది కదా మీకు ఇంకెలాంటి వీడియోస్ పెట్టాలి అనేది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒక
పావు ఇంచు వరకు క్లాత్ ఉంచుకొని అయితే ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. నేను చెప్పడం ఏమన్నా మీకు అర్థం కాకపోయినా వీడియో అయితే మీకు అర్థమవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ ఈ మధ్యనే చేస్తున్నా కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం అవుతుంది నాకు. ఇంత లాంగ్ వీడియోస్ నేను ఎప్పుడు చెయ్యలేదు కాబట్టి కొద్దిగా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎలా ఉన్నా కూడా, ఓకేనా. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కట్స్ అయితే ఇచ్చుకోండి. ఈ విధంగా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు అది ఉల్టా తీసినప్పుడు బాగా వస్తుంది. ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ దగ్గర కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకోండి. అప్పుడు మనకు ఉల్టా తీసినప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా కట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఉల్టా తీసుకుంటే మనకు ఉల్టా అనేది పర్ఫెక్ట్ వస్తుంది. కొంచెం చిన్న చిన్న కట్స్ ఓపికతోనైతే ఇచ్చేసుకోండి. కొంచెం తేడా అయిందంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది, అందుకే చెప్తున్నా. మెల్లమెల్లగా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఉల్టా తీసేయండి. చూస్తున్నారా నేను ఎలా తీస్తున్నానో? ఉల్టా తీసేస్తే మనకి ఈజీగా అయితే ఉల్టా తిరిగిపోతుంది. ఈ విధంగా ఉల్టా తీసేసుకోండి. ఉల్టా తీసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కట్స్ దగ్గర ఏమన్నా ముడతలు ఉన్నా కూడా ఐరన్ చేయడం వల్ల పోతుందండి. ఇలా మీరు కార్నర్స్ దగ్గర ఫింగర్తో రాకపోతే మాత్రం ఇలా ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా మన దగ్గర, చిన్న స్క్రూ డ్రైవర్తోనైతే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మెయిన్ అయితే ఐరన్ చేసుకోండి. కట్ వర్క్కి అయితే ఐరన్ అనేది కంపల్సరీ అండి. ఐరన్ చేయకుండా పైనంగా కుట్టేస్తుంటారు కొంతమంది. అలా కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకు మధ్యలో ముడతలు కనిపిస్తూ ఉంటాయి, కట్స్ దగ్గర ముడతలు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించకూడదు అనుకుంటే ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోండి. కట్ వర్క్ బ్లౌజ్లకు అయితే ఐరన్ చేస్తే మనకు ముడతలు ఉండకుంటుంటుంది, పైన కూడా కుట్టేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.